హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రతి వారం కూడా గుళ్ళకి వెళ్తాను, భజనలకు వెళ్తాను, హనుమాన్ చాలీసాకు కూడా వెళ్తాను. అదేవిధంగా ఈరోజు నేను సికింద్రాబాద్లో అయ్యప్ప స్వామి గుడికి కాదు భజనకు వచ్చాను. భజనలు చేస్తామని కూడా కొంతమందికి తెలుసు, సబ్స్క్రైబర్స్కి. ఎవరికైనా కావాలని అంటే కామెంట్ చేయండి. ఇది ప్రమోషన్గా కాదు, దేవుడి గురించి చెప్తున్నాను కాబట్టి. నాకు ఇష్టమైన పని నేను చేయడంలో నాకు ఆనందంగా ఉంటుంది. అందుకనే నేను ఇలా చేస్తూ ఉంటాను. భజనలకు వెళ్ళడం తప్పు కాదు, పూజలు చేయడం కూడా తప్పు కాదు. నేను వెళ్ళిన దగ్గర అయ్యప్ప పడి పూజ పెట్టుకున్నారు. అందుకనే నాకు వీడియో తీయాలనిపించింది, తీశాను. ఆ వీడియో గురించి ఎంతమందికైనా కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. మీరు కూడా చూసేసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులకు మీ ముందుకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆ పరమేశ్వరుడి దయ వల్ల చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కార్తీక మాసం గురించి. ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా ఆ పరమేశ్వరుడి యొక్క సేవలో తరించిపోతూ ఉంటాము. ఈ మాసం అంతా కూడా అభిషేకాలు, ఉపవాసాలు, దీపాలు, దీపదానాలు, వనభోజనాలు, అలా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేస్తూ ఈ నెలంతా కూడా మనం భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్తీక మాసం అనగానే మరొక విశేషం ఉన్నదండి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ నియమనిష్టలతో 41 రోజుల పాటు బ్రహ్మచర్య దీక్షలతో స్వాములు కన్నుల పండుగగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. ఈ పూజల్లో విశేషంగా ఏంటంటే స్వామివారి యొక్క దీక్ష. ఈ దీక్ష దైవికంగానే కాకుండా మన శారీరకంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 41 రోజుల పాటు చన్నీళ్ళ స్నానం చేయటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఒక పూట భోజనం చేయటం కూడా మన శరీరంలోని అవయవ వ్యవస్థలన్నిటినీ క్రమబద్ధీకరించి ఆరోగ్యంగా ఉంచడానికి మేలు చేస్తాయి. అలాగే స్వామివారి యొక్క భజనల్లో పాల్గొనటం వల్ల మన చేతులకి ఆక్యుపంచర్ ద్వారా మనకి శరీరానికి ఎంతో లాభం చేకూరుతుంది. ఇవి శారీరకంగా కాకుండా భక్తితో కూడా స్వామివారిని కొలిచి 41 రోజులు దీక్ష చేసి స్వామివారి యొక్క శబరికొండకు వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని లక్షలాది మంది భక్తులు తరలి వెళుతూ ఉంటారు ఆ స్వామి దర్శనానికి. ఇలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, ఎంతో అనుగ్రహం ఉంటే కానీ ఆ 41 రోజుల దీక్ష పరిపూర్ణం కాదు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగదు. ప్రతివారు మాల వేసుకుందాము అని ఆకాంక్షిస్తారు, కానీ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ అది మనకి లభించదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది, ఈ 41 రోజుల్లో ఒక్కొక్క స్వాములు ఇంట్లో పడి పూజ కార్యక్రమం పెట్టుకుంటారు. ఈ పడి పూజ కార్యక్రమం పెట్టుకోవడం చాలా విశేషంగా కొంతమంది చేయటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఈ పూజలు చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా గణపతిని, అలాగే సుబ్రహ్మణ్యుణ్ణి, అలాగే పరమేశ్వరుడిని, అలాగే 18 మెట్ల పూజని, అనంతరం స్వామివారి యొక్క అభిషేక సేవలు, అర్చన సేవలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో అంతర్గతంగా కన్యస్వామికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉన్నది. ఈ కన్యస్వామితో పూజ చేయిస్తారు, కన్యస్వామితో నాట్యం చేయిస్తారు. ఇవన్నీ ఒక కన్నుల పండుగగా, కోలాహలంగా, చాలా ఆనందంగా జరుగుతూ ఉంటాయి మన హైదరాబాద్ నగరంలో. కేవలం మన హైదరాబాద్ నగరం అనే కాదు, మన తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ఆచారాలను పాటిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ 41 రోజుల దీక్ష అనంతరం స్వాములందరూ ఇరుముడి ధరించి స్వామివారి యాత్రకు బయలుదేరి శబరిమలై కొండకు వెళతారు. శబరికొండ మీద అయ్యప్ప స్వాములతో కళకళలాడుతూ ఉంటుంది శబరిమల కొండ. ఈ శబరిమల కొండలన్నీ కూడా అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. పంబానది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలి వస్తారు. మన కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో
అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటారు. ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చిన వారికి మాత్రమే 18 మెట్ల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతి ఉండదు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉన్నాయి, స్వామివారికి ఈ బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి, ఆ మెట్ల వెనక ఉన్న రహస్యాలేంటి, ఒక్కో మెట్టుకి ఉన్న ప్రత్యేకతలేమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. మహంకాళి, కళంకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్ధని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పుళిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగళి, నాగయక్షిణి. ఈ 18 మెట్లలో తొలి పంచమ మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తరువాత 8 మెట్లను అష్టరాగాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభం అనే వాటిని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తరువాతి 2 మెట్లను అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందటానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి: శరం, క్షురిక, ఢమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, శార్ఘ్యాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం అనేవి అస్త్రాలుగా, మరియు పంచమలోహాల మెట్లల్లో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పేరు ఉంది. అవి ఎలా ఉన్నాయంటే అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియంకర, సర్వమంగళకార, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యు ప్రశమన, సర్వవిఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక అనే పేర్లతో ఈ 18 మెట్లను కొలుస్తారు. ఈ స్వామిని చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆ 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నాంబళమేడు, గౌతమమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తుసేరిమల, కళైకట్టిమల, ఇంజాప్రామల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెప్తున్నారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ శబరిమల యాత్ర చేయాలనుకునే భక్తులకి సంక్రాంతికి
వెళ్ళే జ్యోతి దర్శనానికి మాత్రము పెద్దపాదం అంటే జనవరి మొదటి వారం నుంచి పెద్దపాదం అని ఎక్కువ దూరం కాలినడక ప్రయాణము, మిగతా వారికి పంబా నది నుంచి ప్రయాణము ఉంటుంది. ఈ 2 మార్గాల ద్వారా ఆ హరిహరసుతుని దర్శనం చేసుకుని 41 రోజుల దీక్షా విరమణ చేసి భక్తులు ఆనంద పరవశులు అవుతున్నారు. ఈ విశేషమైనటువంటి కార్యక్రమాల గురించి మీతో నేను పంచుకోవటం, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీతో పాటు నాకు కూడా కలుగుతుందని ఎంతో ఆనందంతో మీకు ఈ కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అందరూ కూడా ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఈ కార్తీక మాసంలో సేవించి ధరించి అనుగ్రహం పొందాలని, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినట్టు అనిపించింది కదా, చాలా సంతోషంగా ఉంది నాకైతే. నేను కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. మరి నేను ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అదే తీస్తాను. కానీ ఎక్కువగా అయితే డివోషనల్వే వస్తున్నాయి, లేకపోతే ఫుడ్ వ్లాగ్స్ వస్తున్నాయి. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.